ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు, శ్రమ గౌరవం లేదు. శ్రమ గౌరవం లేదన్న దానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న పురుష ప్రొఫెసర్లు, లెక్చర్ స్టూడెంట్స్ లేదా ఇంకెవరో మీ భార్య బట్టలు ఒక్కసారన్నా ఉతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేబడతారా? చీరే, లంగా, జాకెట్ ఒక్కరు లేరు, ఇద్దరు ఉన్నారు. మీరు నిజంగానే ఉతికినరని చెప్పడం అడగడానికి వాళ్ళని వెరిఫై చేయాలి, అడగాలి. కానీ ఇల్లు ఉడ్చారా, గిన్నెలు తోమారా? మగపిల్లలు ఇల్లు ఉడుస్తారా, గిన్నెలు తోముతారా, లేదా బట్టలు తల్లి బట్టలు ఉతుకుతారా, చెల్లె బట్టలు ఉతుకుతారా అంటే మగపిల్లల చేత ఈ పనులు చేయిస్తే వాళ్ళు మగోళ్ళు గారని సమాజం అనుకుంటుంది అని ఒక తాత్వికత ఉన్నది. అది ఎక్కడికి వచ్చింది? చదువు వస్తే వ్యవసాయం చేయొద్దు అనే దగ్గరికి వచ్చింది. ఇఫ్ యు ఆర్, అందుకని నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద లెసన్స్ రాశాను. ఐ థింక్ వైస్ ఛాన్సలర్ గారు అడాప్ట్ సమ్ ఆఫ్ దోస్ లెసన్స్ ఫర్ యువర్. అరే, చెప్పులు చేయడం అనేది గొప్ప సైన్స్. దాంట్లో 12 లెవెల్స్ చర్మాన్ని తోలుగా మార్చడానికి 12 లెవెల్స్ ఆఫ్ వర్క్ ఉంది. మనం చాలా గొప్ప ప్రొఫెసర్, ఆయన పెద్ద ప్రొఫెసర్, నేను పెద్ద ప్రొఫెసర్. కానీ ఒక చచ్చిపోయిన గొడ్డు దగ్గర పోయి పొక్క పడకుండా తోలు తీయగలమా? ఏం చదువురాని మాదిగాని గొప్ప చెప్తే 10 నిమిషాల్లో తీసేస్తారు, పొక్క పడకుండా తీసేస్తారు. ఈజ్ బెటర్ సైంటిస్ట్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అట్లా కదా ఈ సమాజం బతికింది. మంగళకత్తి మీద అసలు ఇంతవరకు మనం రీసెర్చే చేయలే. మంగళకత్తి లేకుండా బొడ్డు కోయబడి బతికే వాళ్ళమా మనం? మనందరి బొడ్డు మంగళకత్తితోటి మంగళామే మంత్రసానిగా కోసింది. అది మంగళకత్తితో కోస్తే ఎందుకు బతుకుతారు, కొడవలతో కోస్తే ఎందుకు బతుకరో ఒకసారి చెప్తారా మీరు ఎవరన్నా? కొడవలతో బొడ్డు కోస్తే ఏమవుతుంది, మంగళకత్తితో కోస్తే ఏమవుతుంది? కెన్ యూ థింక్? చాలామంది స్త్రీలు ఉన్నారు, మీరే డెలివరీ అవుతారు, ఇవాళేమో హాస్పిటల్ అవుతున్నారు. కానీ ఇక్కడున్న 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మంగళకత్తి ముందు దాన్ని పలుగురాయి మీద నూరుతారు, తర్వాత తోలు మీద నూరుతారు. దాని శిలుము ఎక్కడా పట్టకుండా తెల్లగా అవుతుంది. ఆఖరికి మంగళాయన ఏం చేస్తాడు ఎరికైనా, మంచిగా తెల్లగా అయిందా లేదా మెత్తగా అని తన చెయ్యి కోసుకుంటాడు. మీరు ఊళ్ళల్లో పోయి మంగళూళ్ళ చేయి చూడండి, కోసి కోసి కాయగాసి ఉంటుంది. ఆ కత్తితో కోసినప్పుడు సెప్టిక్ కాదు, తల్లి చచ్చిపోదు, పిల్లగాడు చచ్చిపోదు. నేను బతుకున్నా అంటే మంగళ తల్లి చేయబట్టి, మా అవ్వద కని కాదు, అవ్వజచ్చు నేను చద్దును. సెప్టిక్ అయ్యే చచ్చిపోయింది మా అవ్వ, వేరే విషయం. తర్వాత ఇంజెక్షన్ తోటి. ద పాయింట్ ఈజ్, మంగళకత్తి మీద మనం పాఠం చెప్పం కానీ మంత్రం మీద పాఠం చెప్తాం. అది అర్థమైద్దా అర్థం కాదా తెలియదు. ఋషి మీద పాఠం చెప్తాం, రైతు మీద పాఠం చెప్తాం. ఎట్లా దుంతాడు, కోండ్ర ఎట్లా వేస్తాడు, సైంటిఫిక్ ప్రాసెస్ ఎట్లుంది, ఎంత లోతు వేసే దేనికి కావాలి, ఇది చెప్పనప్పుడు అంబేద్కర్ హెస్ గివెన్ ఎస్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ థాట్. మీరు యూనివర్సిటీ టీచర్లు కనుక చెప్తున్నా నేను, మీరు కనుక డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇళ్లల్లో చొప్పించకపోతే, ఐ థింక్ టుడే ఆఫ్టర్ లిజనింగ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఓవరాల్ విజన్ అబౌట్ దిస్ యూనివర్సిటీ, 1,00,000 అడ్మిషన్ ఉన్న యూనివర్సిటీ తెలంగాణలో ఇదొక్కటి తప్ప ఏది లేదు సంవత్సరానికి.